చూసేటువంటి స్టూడెంట్స్కి చెప్పాలనుకున్నటువంటి ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యావరేజ్ చదువులు, యావరేజ్ పర్ఫార్మెన్స్, యావరేజ్ స్కిల్స్, యావరేజ్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం ఇంకా అసాధ్యం. మరి ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? చదివితే సీరియస్గా చదవండి. అటెండెన్స్ కోసం చదవద్దు, పేరెంట్స్ కోసం చదవద్దు. మీ లైఫ్ కోసం చదవండి. లేదా జీవితంలో మీ కెరీర్ స్టార్ట్ చేసేయండి. జాబ్ కని వెళ్ళిపోండి, ఇంటర్ అయిపోయింది చాలు. లేదా బిజినెస్ కని వెళ్ళిపోండి. టైం పాస్ చదువులు చదవద్దు. ఒక అడ్మిషన్ మీరు కాలేజ్లో తీసుకుంటే బాగుపడాల్సింది మీరు, మీ పేరెంట్స్, కానీ ఫీజు కట్టించుకున్న మేనేజ్మెంట్ కాదు. సీరియస్గా చదువుకోండి. అదే నేను ఫస్ట్ చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయం. అండ్ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ గురించి నేను చెప్పే ముందు, సిద్ధు సార్ ఇందాక మన టీం మెంబర్స్, సాక్షి టీం మెంబర్స్ బయట నన్ను మెచ్చుకుంటూ ఒక మాట అన్నారు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. సార్, మాస్టర్ మైండ్స్ అనే ఇన్స్టిట్యూషన్ కనుక లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ ఎప్పుడో కనుమరుగైపోయేది సార్ అన్నారు. సంతోషం. ఆ క్రెడిట్ టోటల్ మా టీం మెంబర్స్కే చెందుతుంది. సో థ్యాంక్స్ టు ఆల్ అవర్ టీం మెంబర్స్.